హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివికే రైల్వేస్. సో తమిళనాడు క్యాలెండర్ ప్రకారం కార్తీక దీపాన్ని తిరువన్నామలైలో డిసెంబర్ 13వ తేదీన తిరువన్నామలై కొండపైన వెలిగిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి వయా తిరువన్నామలై మీదుగా విల్లుపురంకి ఒక ప్రత్యేక రైలుని అయితే దక్షిణ మధ్య రైలు నడుపుతోంది. సో ఈ వీడియోలో ఆ ట్రైన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం మనము. ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07601 సికింద్రాబాద్ విల్లుపురం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ 13వ తేదీన సికింద్రాబాద్లో రాత్రి 7:40 అయితే బయలుదేరుతుంది. విల్లుపురంకి వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 చేరుకుంటుంది. తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ 07602 విల్లుపురం సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి డిసెంబర్ 14వ తేదీన విల్లుపురంలో సాయంత్రం 4:05 బయలుదేరుతుంది. సికింద్రాబాద్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 9:40 అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విల్లుపురం వెళ్ళేటప్పుడు తిరువన్నామలైకి ఉదయం 11:50 అయితే చేరుకుంటుంది. అలాగే విల్లుపురం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు తిరువన్నామలైలో సాయంత్రం 5:05 అయితే ఉంటుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, తిరువన్నామలై రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది. ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ మనం చూస్తే కనుక ఈ ట్రైన్ 2 సెకండ్ ఏసీ మరియు 7 థర్డ్ ఏసీ, అలాగే 11 స్లీపర్ కోచ్లు, 2 జనరల్ మరియు 2 SLRD, మొత్తం 24 కోచ్లతో అయితే ఈ ట్రైన్ నడుస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, కార్తీక దీపం సందర్భంగా తిరువన్నామలై మీదుగా సికింద్రాబాద్ నుంచి విల్లుపురంకి నడుపుతున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క డీటెయిల్స్. ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.